భగవతే వాసుదేవాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. శ్రీ రాధాకృష్ణ రామాయణం అయోధ్యాకాండ 15వ భాగం. 15వ భాగంలో భరతుడు శ్రీరాముని అయోధ్యను పాలించమని ప్రార్థించుట, భరతుడు నందిగ్రామం చేరి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చేయుట, ఇందులో ఉండే సాధనా మర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక. ఇక కథలోకి వెళ్దాం. రఘువంశంలో తండ్రి తరువాత రాజు అతని జ్యేష్ఠ సంతానం. ఇది వంశాచారం, అనాదిగా వస్తూ ఉన్నది. ప్రస్తుతం నా తల్లి వరాల కారణంగా వంశాచారానికి గండి పట్టింది అంటాడు భరతుడు. రాజ్యం నాకు సంక్రమించింది, అయినా అయోధ్యను పాలించే సామర్థ్యం నాలో ఉందా? లేదు. దిలీపుడు, రఘువు మొదలగు వారు పరిపాలించిన అయోధ్యను పాలించుటకు నాకు అర్హత లేదంటాడు భరతుడు. నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా? గరుడుని వేగం సామాన్య పక్షికి వస్తుందా? రాదు. కావున రామ, రాజ్యాన్ని గ్రహించు. ఇది నా ఒక్కని కోరిక మాత్రమే కాదు, అయోధ్యావాసుల అందరి కోరిక కూడా ఇదే. దయచేసి కాదనక రాజ్యాన్ని గ్రహించి కరుణించమంటూ దీనాతిదీనంగా వేడుకున్నాడు భరతుడు. గురువులు, తల్లులు, ప్రజలు కూడా భరతుని మాటనే సమర్థించారు. అంతేకాదు, క్వచారణ్యం క్వచ క్షాత్రం క్వ జటాః క్వ చ పాలనం ఈదృశం వ్యాహతం కర్మం న భవాన్ కర్తుమర్హతి. ఏష హి ప్రథమో ధర్మః క్షత్రియస్యాభిషేచనం ఏన శక్యం మహాప్రాజ్ఞా ప్రజానాం పరిపాలనం. రాజ్యాన్ని పరిపాలించుట క్షత్రియ ధర్మం. అందులో 4 ఆశ్రమాలలోకెల్లా ఉత్తమమైనది గృహస్థాశ్రమం. వీటిని విడిచి సన్యాసం స్వీకరించుట ఎంతవరకు సమంజసం? అయినా క్షాత్రమెక్కడ, ఈ నారచీరలు జటలు ఎక్కడ? వీటిని వదిలిపెట్టు, రాజ్యాన్ని స్వీకరించు. తండ్రి మాట పొల్లుపోతుంది అనుకుంటే నేనే అరణ్యవాసం చేస్తాను, నేను కూడా రాఘవుణ్ణే కదా అంటూ బ్రతిమాలాడు భరతుడు. అలా కాని పక్షంలో ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించుట రఘువంశీయులకు పరిపాటి అని కూడా గుర్తు చేశాడు. భరతుని పట్టుదలను చూచి మెచ్చుకున్నాడు రామయ్య. దేవకార్యం జరగవలసి ఉన్నది కదా. బ్రహ్మవేత్త వశిష్ఠుల వారికి భరతుని మనస్సు మార్చమని సైగ చేశాడు శ్రీరాముడు. రాముని మనస్సును అర్థం చేసుకున్నాడు బ్రహ్మర్షి. భరతుని ఏకాంతానికి తీసుకువెళ్ళాడు. ప్రాయోపవేశం మానమంటాడు. అంతేకాదు, రామో నారాయణః సాక్షాత్ బ్రహ్మణా యాచితః పురా రావణస్య వధార్థాయ జాతో దశరథాత్మజః యోగమాయోపి సీతేతి జాతా జనకనందిని శేషోపి లక్ష్మణో జాతో రామమన్వేతి సర్వదా రావణం హంతు కామాస్తే గమిష్యంతి న సంశయః కైకేయ వరదానాది యద్దన్నిష్ఠుర భాషణం అంటాడు. భరత, రాముడు సాక్షాత్తు నారాయణుడు. యోగమాయయే సీతమ్మ, ఆదిశేషుడే లక్ష్మణుడు. దశరథుని కుమారులై పుట్టారు రామలక్ష్మణులు. బ్రహ్మ కోరగా లోకకంటకుడకు రావణుని సంహరించుటకు జన్మించారు. అంతేకాని మానవ మాతృలు కారు. ఇదంతయు దేవరహస్యం. రావణ సంహారంలో
కైకేయి నిమిత్త మాత్రమే. కావున తల్లిపై ద్వేషాన్ని మానమంటాడు వశిష్ఠుడు. అంతేకాదు, విశ్వమంతయు భగవంతుని ప్రేరణ చేతనే నడుస్తూ ఉంది. అతని మాయ చేత కప్పబడి ఉంది. బొమ్మలను ఆడించువాని వలె జీవులను ఆడించుట అతనికి పరిపాటి అంటూ దేవరహస్యాన్ని వివరించి అతనిని ప్రాయోపవేశం నుండి విరమింపజేశాడు. దీనితో సంతృప్తి చెందాడు భరతుడు. విచారాన్ని విడిచిపెట్టాడు. దేవకార్యాన్ని మన్నించి రామ పాదుకలను అడిగాడు. పాదుకే దేహి రాజేంద్ర రాజ్యాయ తవ పూజితే తయోహో సేవాం కరోమ్యేవ యావదా గమనం తవా అంటాడు. దేవా, నీ పాదాలు సర్వానికి ఆధారం. అవి సర్వ ప్రపంచాన్ని పాలించగలవు. కావున నీ పాదుకలను నాకిమ్ము. వాటిని రాజుగా చేస్తాను. వాటిలో నిన్ను చూసుకుంటాను. నీ పేరుతో రాజ్యాన్ని పరిపాలిస్తానంటాడు భరతుడు. భరతుని కోరిక మేరకు తమ్మునకు పాదుకలనిచ్చాడు రాఘవుడు. రామ పాదుకలను కన్నుకులకు అద్దుకున్నాడు. శిరస్సుపై ఉంచుకున్నాడు. రామ, 14 సంవత్సరములు వనవాసము ముగిసిన మరో దినమే నీవు నాకు కనపడాలి. అలా కానిచో అగ్నిలో ప్రవేశిస్తానన్నాడు భరతుడు. తిరుగు ప్రయాణమయ్యాడు భరతుడు. భరద్వాజ మహర్షిని మరొక్కమారు దర్శించుకున్నాడు. రామ పాదుకలతో అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు కానీ దశరథుడు కానీ లేని అయోధ్యను తేరిపార చూడలేకపోయాడు. ప్రస్తుతం అయోధ్య జీవం లేని శరీరం, చంద్రుడు లేని ఆకాశం, నీరు లేని తటాకం, మొత్తానికి శోభావిహీనం. రామునకు లేని భోగాలు సుఖాలు తనకెందుకన్నాడు. తాను రాముని వలె జటలు ధరించాడు. నార చీరలను కట్టుకున్నాడు. కంద మూలాలనే ఆహారంగా ఎంచుకున్నాడు. రాముని పాదుకలను రాముని పాదాలకు తొడిగిన తర్వాతే అయోధ్యానగర ప్రవేశం చేస్తానన్నాడు భరతుడు. అయోధ్యకు వెలుపల నందిగ్రామమను ఊరు చేరుకున్నాడు. పాదుకలకు సకల మర్యాదలతో పట్టాభిషేకం చేశాడు. తాను సేవకుడై రాముని ప్రతినిధిగా పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించసాగాడు భరతుడు. ఏ విషయమైనా రామ పాదుకలకు విన్నవించి గానీ నిర్ణయాలను తీసుకోడు. ఎవరేమిచ్చినా రామ పాదుకలకు నివేదించి గానీ గ్రహించడు భరతుడు. తనకంటూ ఏమీ లేక, తానంటూ ఏదీ కాక, సమస్తము రాముడే అని, సర్వము రామునిదే అని బ్రతికినట్టి పరమ భాగవతుడు భరతుడు. సాధకుడు ప్రకృతిని అనుసరిస్తూ మమతా అహంకారాలకు మనస్సులో తావీయక భగవద్భావనలో జీవనాన్ని గడుపుటే పాదుకా పట్టాభిషేకం. అదే సంపూర్ణ శరణాగతి. సాధనాపరంగా భరతుని ప్రయాణం ఒక అంతర్మథనం. సాధకుడు రాముడు హఠయోగాన్ని కాదని జ్ఞానయోగాన్ని ఎంచుకున్నాడు. ప్రకృతిని అనుసరిస్తూ క్రమక్రమంగా అంతర్గతాన్ని గమనించసాగాడు. సర్వదం ఖల్విదం బ్రహ్మ అను భావన యందు మనస్సు లగ్నమైంది. ప్రశాంతతత్వమును అర్థం చేసుకున్నాడు. దానినే నెమరు వేసుకుంటూ ఉండిపోయాడు. అదే యోగ భాషలో కుండలినీ దర్శనం. అయోధ్య అన్నది శరీరం. బయటి లోపలి ఇంద్రియ వ్యాపారముల స్పృహను మరచుటే దశరథుని మరణం. ఇంద్రియ వ్యాపారాలు నిలిచిపోయాయి. మనస్సు, బుద్ధి, అహంకారాలు మాత్రం నశించవు. సాధనను వెంబడిస్తూ ఉంటాయి. అదనుకై ఎదురు చూస్తూ ఉంటాయి. రాజస తామసాల కంటే సాత్వికం చాలా ప్రమాదకరమైనది. భారతంలో శకుని పాత్రను పోషిస్తుంది సాత్వికం. ప్రశాంత స్థాయిని చేరినాను అను అహం మొదలవుతుంది. క్రమక్రమంగా ఇతరులకు బోధించాలి అన్న స్థాయికి ఎదుగుతుంది. అప్పుడే పతనం మొదలవుతుంది. ఇతరులకు చెప్పటంలోనూ వారిని గమనించటంలోనూ కాలం చెల్లిపోతుంది. ఇక తిరిగి చూసుకుంటే మిగిలేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దీనిని మరో విధంగా చెప్పాలంటే వైద్యుడు రోగిని బాగు చేస్తాడు. వైద్యుడే రోగిగా మారితే ఇక వైద్యం చేసేవాడెవడు? బోధనతో పాటు ఆచరణ కూడా ఉండాలి. అప్పుడే ప్రగతి ఉంటుంది. అందుకే ప్రస్తుతం భరతుడు తానెవరో మరిచాడు. రాముని యొక్క బాధను తన బాధగా గుర్తించాడు. రాముడు సన్యాసి అయితే తాను సన్యాసి అయ్యాడు. రాముడు నేలపై పరుంటే తాను నేలపై పరుండినాడు. ముఖ్యంగా
బొరియలలో నిద్రించేవాడు. భరతుడు మనోవాక్కాయ కర్మలను, చివరకు తన తలంపులను కూడా రామునికి అర్పించాడు. ఏమి విన్నా రామ శబ్దమే, ఏమి చేసినా రామ కార్యమే. అదే భగవదర్పిత తత్వం, అదే ఆత్మార్పణం, అదే భరతుని సాధన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. అయోధ్యాకాండ 16వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.